అందరికీ శుభోదయం. రవి మహర్దశలో భూ సంపద, ధనధాన్యాభివృద్ధి, కలత్ర సౌఖ్యము, అధికారము ఇచ్చే కుజ అంతర్దశ గురించి గురుశిష్య ప్రశ్నోత్తరములు తెలుసుకోండి. లైన్ బీఎస్కే ప్రసార సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసార సిద్ధాంతి. ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీరు మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కట మర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం గురువుగారు. నిన్నటి రోజుని రవి మహర్దశలో రవి అంతర్దశ, చంద్ర అంతర్దశ అది ఉండే స్థానాలను బట్టి మీరు దాని యొక్క ఫలితాలను చెప్పారు. దానికి తగ్గ రెమెడీస్, పరిహారాలను కూడా చెప్పారు. అది చాలా మనసుకి ఆకట్టుకుంది. అయినట్టయితే ఈ రోజుని మీరు రవి మహాదశలో కుజ అంతర్దశ ఫలితంలో చెప్తా అని అన్నారు. కుజ అంతర్దశ ఫలితంలో చెబుతూ దాని దగ్గర రెమెడీస్ కూడా మీరు చెబుతూ మంచి జడ్డలు చెబుతూ వీలైతే రాహు అంతర్దశ గురించి కూడా చెప్పండి. సమయాభావం అయినట్టయితే రాహు అంతర్దశ వద్దు, కుజ అంతర్దశ ఆఫ్ చేయండి. మీకు వీలును బట్టి రాహు అంతర్దశ కూడా చెప్పినట్టయితే అందరూ కూడా వింటారు, చూస్తారు. నా ఒక్కరికే ఉపయోగం కాకుండా ఇది అందరికీ ఉపయోగం అవుతుంది. నమస్కారం గురువుగారు. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. రామయ్య, నీవు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. రవి మహాదశలో కుజుని యొక్క అంతర్దశ అది ఇచ్చే ఫలితముల గురించి, దాని యొక్క ఏదైనా దోషాలుంటే రెమెడీస్, పరిహారాల గురించి చెప్పమని అడిగావు. తప్పనిసరిగా చెప్తాను. మీరు నేను చెప్పిందే కాదు, మీరు కూడా శ్రద్ధగా ఈ వీడియో చూసిన వాళ్ళు శ్రద్ధగా దానిని 1-2 సార్లు చూసి అవగాహన చేసుకోండి. మీరు ఫాలో అయినట్టయితే మీకు కూడా మీ జాతక ఫలితములు మీరు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ దశానాథుడిని మనం చూసుకోవాలి. దశానాథుడు రవి అయినట్టయితే రవి గురించి ఫలితాలు మొన్నే చెప్పాను. ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి దాని ప్రకారం చూసుకోవాలి. 6 సంవత్సరాలు ఆ విధంగా ఉంటుంది. తర్వాత మటుకు అంతర్దశానాథుడు అంటే అందులో రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్రులు వీళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ ఫలితాలన్నీ కూడా చూసుకోండి. మీరు ఫాలో అయినట్టయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. అయితే మనం రవిలో కుజ అంతర్దశ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాము. అది ఈ యొక్క కుజ అంతర్దశ అన్నట్టయితే రవికి కుజుడికి మిత్రత్వం అన్నది ఉంది, బాగుంది. ఇక కుజునికి స్వక్షేత్రాలు ఏంటి, ఉచ్చక్షేత్రం ఏంటి మనం తెలుసుకోవాలి. స్వక్షేత్రాలు మేషరాశి, వృశ్చిక రాశి స్వక్షేత్రాలు అంటే తన యొక్క ఓన్ హౌసెస్, సొంత ఇల్లు. ఉచ్చరాశి అన్నట్టయితే మటుకు మకర రాశి, ఉచ్చరాశి. నీచరాశి అన్నట్టయితే మటుకు కర్కట రాశి. తర్వాత ఈ విధంగా మనం చూసుకోవాలి. చూసుకున్నట్టయితే అది స్థానాన్ని బట్టి మనకి ఏం ఫలితం వస్తుందో మనం చూసుకోవాలి. అయితే ఈ రవిమానస్సులో కుజ అంతర్దశ ఈ యొక్క కుజుడు లగ్నం లగాయతూ కేంద్ర కోణములో ఉన్నాడు. అలా అంటే కేంద్రాలంటే మనం ఏం చెప్పుకున్నాము, 1, 4, 7, 10 ఆ యొక్క భావాలు, ఆ యొక్క ఇది చెప్పుకున్నాం. కోణాలు అన్నట్టయితే 1, 5, 9 వీటిలో కానీ కుజుడు ఉన్నట్టయితే మనకి మంచి ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకోవటం తప్పేం లేదు. శుభకార్యాలు చేయటం మనం చేయిస్తుంటాడు. తర్వాత భూ సంపాదన అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ లేదంటే హౌస్ ల్యాండ్ కానీ మనం కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ లాభాలు కూడా మనకి ఇస్తుంటాడు ఆయన. ధనధాన్యాభివృద్ధి, ధనధాన్యం మనకి ఏర్పాటు చేసే అవకాశాలు ఆయన వలన ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. గృహ నిర్మాణాలు కూడా చేయిస్తుంటాడు. దాని తర్వాత ఎర్రని వస్త్రాలు, ఎరుపు రంగు పదార్థాలు, ఎర్రని వస్త్రాలు మనకు అందుబాటులోకి తెస్తుంటాడు. భార్య సౌఖ్యం కూడా ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ మనకి ఎవరైనా వాద ప్రతివాదాల్లో కానీ మనకి కోర్టు గొడవలు ఏదైనా ఉంటే వాటిలో కానీ విజయ పరంపర అలా వస్తూనే ఉంటుంది. మన మాటకి తిరుగు ఉండదు, అటువంటి పని చేస్తూ ఉంటాడు. ఈ యొక్క పగడాలు కూడా మనకి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్న రత్నాలు సంపాదించే ఇది కూడా ఉంది.
ఆయన మటుకు ఆ విధంగా మంచిగానే ఉంటాడని నేను చెప్తున్నాను. ఇక నెక్స్ట్ ఈ యొక్క కుజుడు కానీ షష్టాష్టమ వ్యయ స్థానములు అన్నున్నట్టయితే ఇది నెగిటివ్గా ఉంటుంది, ఇందాకటి పాజిటివ్. షష్టాష్టమ వ్యయ స్థానం అంటే షష్ట అంటే 6, అష్ట అంటే 8, వ్యయం అంటే 12. 6, 8, 12 ఇళ్లలో కానీ ఉన్నట్టయితే మటుకు అది ప్లస్ నీచరాశి. మనం నీచరాశి అని ఏం చెప్పుకున్నాము? కర్కాటక రాశిని నీచరాశి అని చెప్పుకున్నాము. జ్ఞాతి విరోధము తప్పనిసరిగా ఉంటుంది. అన్నదమ్ములతో కూడా విరోధం ఉండే అవకాశం ఉంది. అక్క చెల్లెళ్ళతో కూడా విరోధం ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి మనకి కూడా మాట పెట్టుబడి వచ్చి మాటలు కట్ అయిపోయే బంధుత్వాలు కూడా తెగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. తనతో సమానమైన మనుషుల యొక్క మరణం కానీ లేదంటే అనారోగ్యం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. తర్వాత కలత్ర నష్టము, భార్య నష్టం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత పుత్ర విచారము అంటే తన యొక్క సంతానంతో తనకి ఏదో రకమైన ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత పశునాశనము, జ్వరము, రోగబాధ, వ్రణము అంటే దెబ్బలు తగలటము, దొంగల వల్ల నుంచి కానీ అధికారుల వల్ల నుంచి కానీ మనకి ఆస్తి అపహరించబడటము, తర్వాత వాళ్ళ వల్ల భయం కూడా ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే భార్యతో కూడా విరోధాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏలిన వారితోటి ప్రభుత్వ అధికారులతో కూడా మనకు గొడవలు వస్తుంటాయి. మనోవ్యాకులత, డిప్రెషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రు వృద్ధి అంటే మనకి శత్రువులు ఆటోమేటిక్గా అయ్యి డెవలప్ అయిపోతుంటారు. మన మాట డౌన్ అయిపోతుంటుంది, వాళ్ళ మాట రేజ్ అవుతుంటుంది. ఏదైనా మనకి ఇబ్బంది వాతావరణం ఉంటుంది, విశేషమైన భయం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క చెడు ఫలితంలో తొలగాలి అన్నట్టయితే మనకి ఎవరికి పూజ చేయాలి అన్నట్టయితే నేను వీడియో చివరిలో చెప్తాను, మీరేమో అబ్జర్వేషన్ చేసి వినండి. ఇక ఇది బేసికల్ అంటే 1, 4, 7, 10 స్థానాల్లో కానీ 2, 5, 9 స్థానాల్లో కానీ ఉంటే ఏం జరుగుతుంది, తర్వాత 6, 8, 12 స్థానాల్లో కూడా ఏం జరుగుతుందంటే నేను చెప్పాను. ఈ యొక్క కుజుభుక్తంలో కుజుడు పంచమాధిపతితో కలిసిన ఎడల అక్కడ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది, అదృష్టం ఉంటుంది, శుభాలు కలుగుతాయి. అదే భాగ్యాధిపతి అన్నట్టయితే ద లార్డ్ ఆఫ్ ది 9th హౌస్ వారితో కలిసిన లాభాధిపతి అంటే ద లార్డ్ ఆఫ్ ది 11th హౌస్తో కలిసినప్పుడు కానీ సరే విశేష ధనలాభాలు ఉంటాయి. అంటే ఈ యొక్క కుజుడు కాంబినేషన్లో మనకి పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతితో కలిస్తే విశేష లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కుజగ్రహ రవితో కానీ చూడబడినో అంటే సమసప్తకాలు ఉంటే రవితో చూడబడతాడు. రవితో కలిసిన సంతాపము, పితృమార్గము, తండ్రి గారికి అనారోగ్య హేతువులు, ఉద్యోగ భంగము, శత్రువు మొదలగు వారి వలన ధన నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా మనం శాంతి ఆఖరిని అన్నిటికీ కలిపి ఒకే శాంతి చెప్పుకున్నాము. ఈ యొక్క కుజుడు చంద్రునితోటి కూడితే ఒక రకంగా చంద్రమంగళ యోగాన్ని అంటాము. చూడబడిన మంచి వస్తువులు ధరించుట అంటే కుజుడు అది కూడా నీచరాశిలో కలవకూడదు, చంద్రుడితోటి ఉచ్చరాశిలో కలిసినట్టయితేనే మంచి ఫలితం ఉంటుంది. దాన్ని చంద్రమంగళ యోగం అని కూడా అంటాము. కుజుడు చంద్రునితోటి కూడినో చూడబడినో మంచి వస్తువులు ధరించుట, గృహముందు శుభకార్యములు జరుగుట, తర్వాత ధనలాభము, అనేక రకాలుగా కార్యలాభాలు కూడా జరిగే అవకాశాలు మనకి చాలా చాలా ఉన్నాయి. అని కుజుడు చంద్రునితోటి కలిస్తే, అలాగే కుజుడు బుధునితోటి కలిస్తే అంటే మెర్క్యూరీతోటి కలిస్తే కాంబినేషన్ అయినట్టయితే ఏంటి, కరస్పాండెన్స్ బాగుంటుంది, కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది. కలత్ర శాఖం లైఫ్ పార్ట్నర్ వల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. బంధువుల చేత పూజింపబడే అవకాశాలు కూడా మనకి చాలా చాలా ఉన్నాయని చెప్తున్నాను. బంధువుల్లో మనకి అనేక రకాలుగా మంచి విశేష స్పందన, మనల్ని వాళ్ళు రికగ్నిషన్ చేస్తారు, మనల్ని వాళ్ళు గుర్తిస్తారు అనమాట. వాళ్ళు ధనం ఇచ్చారా లేదా అని పక్కన పెడదాం, మనం గుర్తిస్తే చాలు. విద్యా ప్రసంగాలు కూడా ఉంటాయి, యాస్ట్రాలజీ జ్యోతిశాస్త్ర ప్రసంగాలు కూడా ఉంటాయి. అయినప్పటికైనా సరే వాక్పటుత్వం కూడా చాలా బాగుంటుంది. అయినప్పటికైనా సరే కొద్దిగా శత్రుత్వం కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు ఈ బుధుడు. అయితే ఈ యొక్క కుజుడు బుధునితోటి కలిసినట్టయితే, ఇక ఈ కుజుడు శుక్రునితోటి కూడితే అంటే శుక్రగ్రహ ద వీనస్ అన్నమాట. ఇక్కడ దీంతో కలిస్తే ఒకవేళ కలిసిన కాంబినేషన్లోనూ చూడబడిన కలత్ర సౌఖ్యం ఫస్ట్ భార్యకి ఆరోగ్య భంగములు ఉండవు, అనారోగ్యం ఉండవు, ఆరోగ్యం చాలా బాగుంటుంది. బంధువులలో పూజ్యుడవుతాడు, బంధువుల చేత ఆరాధించబడతాడు, పూజింపబడతాడు కూడాను. నెక్స్ట్ చిత్రమైన గృహ నిర్మాణం అంటే గృహాలు ఉంటాయి, అలంకారప్రాయంగా ఉంటుంటాడు. తర్వాత క్రియేటివిటీ ఉంటుంది,
వీళ్ళు సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు అయినట్టయితే, ఇంజినీర్లు అయినట్టయితే క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళకి. ఇంటీరియర్ డెకరేటర్స్ కూడా కుజ శుక్రుల కాంబినేషన్‌లో అయినోళ్ళు చాలామందిని నేను చూశాను. గృహ నిర్మాణం చేస్తారు, చేసే అవకాశాలున్నాయి. వివాహ యోగ్యత కూడా చాలా బావుంటుంది. పుత్రలాభం ఉంటుంది. ఇన్ని మంచి ఫలితాలు కూడా కుజుడు, శుక్రునితోటి కాంబినేషన్ అయితే ఉంటుందని నేను చెప్తున్నాను. ఇక ఈ యొక్క కుజగ్రహ శనితోటి కాంబినేషన్ అయితే, ఇక్కడ శనితో కాంబినేషన్ అయినట్టయితే శని సేవక వృత్తి గలవాడు, శని కష్టపడేవాడు, శని హార్డ్ వర్కర్ కూడా, శని ఆధ్యాత్మికవేత్తను. చెడుపడిన గర్భస్రావం వలన సంతాన నష్టము, అంటే వాళ్ళకి అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. వాళ్ళకి వాళ్ళ భార్యకి కానీ కలహముల వలన దెబ్బలు తగులుతుంటాయి, ఎక్కువగా కలహాలు అవుతుంటాయి. మనం ఏ కలహాలు పెట్టక్కర్లేదు, ఆ కలహాలు వాటంతట అవి వచ్చేస్తుంటాయి కుజశని కాంబినేషన్‌లోను. తర్వాత పైనుంచి పడటం కానీ, దెబ్బలు తగలటం కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సమానమైన వాని యొక్క మరణం కూడా ఉంటుంది. ఎక్కువగా సేవకులతోటి మనకి విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క ఆర్ఎండ్‌బి వాళ్ళ వల్ల కూడా మనకి విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహనాల వల్ల కూడా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా కుజుడు శని కాంబినేషన్‌లోను. అయితే కుజుడు శని కాంబినేషన్ అయినట్టయితే, ఇక్కడ శని ఉచ్చ స్థితిలో కానీ, మకరంలో కానీ కుజ శనులు కలిసినట్టయితే విశేష ధనయోగాలు ఉంటాయి. అంటే మకరం ఈ యొక్క కుజునికి ఉచ్చక్షేత్రం, శనికి స్వక్షేత్రమును. అదే గాని కర్కాటకలో గానీ, కుజశనులు గానీ కలిసినట్టయితే మటుకు కొంచెం మరణ భయాలు ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ దశానాథుడైన రవికి, అంటే రవి మహాదశానాథుడు అనుకున్నాం కదా, ఇది అంతర్దశానాథుడు కుజుడు. ఈ దశానాథుడైన రవికి కుజుడు 6, 8 ఇళ్లలో ఉన్నట్టయితే, అంటే రవి లగ్నాత్తు కూడా మనం లెక్కేసుకుంటే 6, 8 ఇళ్లలో ఉన్నట్టయితే స్థానభ్రష్టత్వము, స్థానచలనము, పశు నాశనము, తర్వాత ధన నష్టము, తర్వాత దొంగల వలన, అగ్ని వల్ల కూడా భయాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత సర్జరీస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ దశమాధిపతితో కలిస్తే, అంటే వృత్తి స్థానాధిపతితో కలిసినట్టయితే మంచి కర్మలు చేయకపోవట, అంటే అన్నీ కూడా మనం చేసే ప్రతిదీ కూడా చెడు తలంపుతోటి, చెడు ఆలోచనలతోటి, చెడు కార్యాలు మనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత దశానందుడైన రవికి కేంద్ర కోణంలో కానీ కుజుడు ఉన్నట్టయితే, అంటే కుజుడు కానీ రవికి, అంటే ఇన్నాళ్ళు కూడా లగ్నార్థం చెప్పుకున్నాము. ఇక్కడ దశానాథుడైన రవికి కేంద్ర కోణంలో కానీ ఉన్నట్టయితే ధన వ్యయము, తర్వాత అశుభకార్యములు చేయుట, స్థానభ్రష్టత్వము, శరీర పీడ, పుత్రధార నాశనము, తపవిఘ్నము మొదలైన కలుగుతుంటాయని చెప్తున్నాను. ఇక ఈ యొక్క రవి మహాదశలో, కుజ అంతర్దశలో కుజుడు నీచగ్రహ, నీచందు కానీ పాపులతో కానీ కలిసినట్టయితే ముఖ్యంగా రాజుల వలన ధన వ్యయము, తర్వాత దశనాథునికి షష్టాష్టం వ్యయంలో కానీ కుజుడు ఉన్నట్టయితే అక్కడ పాపులతో కానీ కలిసి ఉన్నట్ల ఈ కుజభుక్తి అందు ఆది అందు, అంటే స్టార్టింగ్లో అనేక కష్టాలు ఉంటాయి, ఎండింగ్లో మటుకు సుఖాలు ఉంటాయి. ఇంకా ఈ యొక్క కుజుడు రవి మహాదశలో, కుజ అంతర్దశలో ఈ యొక్క కుజుడు రవి లగ్నాత్తు కూడా, అంటే దశానాథునికి లగ్నాత్తు కూడా 2వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ ఉన్నట్టయితే మటు కుజుడు దేహపీడ, మనోపీడ కలుగుతుందండి. దేహపీడ ఉంటుంది, శరీరం పీడ ఉంటుంది, మనసులో పీడ ఉంటుంది. అంటే మారకం అంతవరకు వెళ్ళదు, మారకం కాదు, కానీ దేహపీడ, మనోపీడ ఉంటుంది. ఎవరికి ఉంటుంది? దశానాథుడు ఇక్కడ ఎవరు? రవి. ఈ యొక్క అంతర్దశానాథుడు ఎవరు? కుజుడు. అంటే రవి నుంచి కుజుడు 2వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ ఉన్నట్టయితే ఈ భయం ఉంటుంది. దీనిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, జపం కానీ చేసుకోవాలి. వృషభమును దానం చేయాలి. వృషభము అంటే ఎద్దుని దానం చేయాలి. చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి, అనేక రకాల సౌఖ్యాలు వస్తాయి. ఇక ఈ యొక్క కుజ అంతర్దశలో, రవి మహాదశలో, కుజ అంతర్దశలో చెడు ఫలితాలు ఇస్తే ఏం చేయాలి అన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి, కందులు దానం ఇవ్వాలి, ఎర్రని వస్త్రం దానం ఇవ్వాలి, ఎర్రని ఫలములు దానం ఇవ్వాలి. దాని తర్వాత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 41 రోజులు ఆత్మ ప్రదక్షిణ కానీ చేయాలి. చేసి వారికి యొక్క విభూతితోటి, తర్వాత అర్చన, పాలుతోటి అర్చన, విభూతితోటి అభిషేకము, ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం ఓం సాం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం జపం చేస్తుంటే అనేక రకాల మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజుకి రవి మహాదశలో కుజ అంతర్దశ గురించి చెప్పాను. రామయ్య రేపు రవి మహాదశలో రాహు అంతర్దశ గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నీవు ఈ పాఠము శ్రద్ధగా వింటున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్ రామయ్య. నమస్కారం గురుగారు. రవి మహాదశలో కుజ అంతర్దశ గురించి చాలా వివరంగా చెప్పారు. చాలా బాగుంది. మనసుకు ఆకట్టుకుంది, హత్తుకుంది, హృదయానికి హత్తుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.